హాయ్ ఫ్రెండ్స్. డైలీ నేను మీకు ఒక చిన్న కథతో మీ ముందుకొస్తున్నా. కానీ ఈరోజు చిన్న కథనే, కానీ నా రియల్ స్టోరీ అనమాట. అంటే నాది అంటే నేను వాళ్ళతో ఉండి ఎక్స్‌పీరియన్స్ అంటే అది నేను చూసాను కళ్ళారా. ఏంటంటే ఒక మమ్మీ, డ్యాడీ, ఇద్దరు పాపలు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి బ్యాంక్‌లో మేనేజరు. వాళ్ళ మదరు హౌస్ వైఫ్. వాళ్ళకొక గోల్ ఉండేది. వాళ్ళ చుట్టాలలో ఏమనేవాళ్ళంటే, "అరే! ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. అబ్బాయిలు లేరు" అని ఒక చిన్న చూపు చూసేవాళ్ళు. అదే వీళ్ళ పెద్దవాళ్ళ మైండ్‌లో ఉండిపోయింది. వాళ్ళ ఇంట్లో మేము రెంట్‌కుండేవాళ్ళం. అయితే ఇంకా వాళ్ళేం చేశారంటే పిల్లల్ని బాగా చదివించారు కష్టపడి. నా అమ్మాయిలే వీళ్ళొక అబ్బాయిలాగా వీళ్ళని నేను తయారు చేయాలని బాగా చదివించారు. నాన్నగారు బ్యాంక్‌లో చేస్తారు. మమ్మీ హౌస్ వైఫ్. ఇద్దరు అమ్మాయిల్ని బాగా చదివించి ఏంటంటే వాళ్ళని అనుకోకుండానే వాళ్ళకి అమెరికాకి వీసా వచ్చి ఓన్లీ స్టడీ పర్పసే ఇద్దరు అమ్మాయిల్ని పంపించారు. ఇక్కడ అమ్మా, నాన్న వాళ్ళదేంటి ఒకటే గోలు. నా ఇద్దరు బిడ్డలు బాగా చదవాలి, సెటిల్ అవ్వాలి. వాళ్ళు ఇంకా మంచిగుండాలి. వాళ్ళకసలు ఎలాంటిది అసలు ఒక అబ్బాయి ఉన్నారా అనేది లేకుండా అమ్మాయిలైనా అన్ని రంగాలలో ఉండాలి అనే ఆలోచనతో వాళ్ళని బాగా చదివించారు. అమెరికా వెళ్ళారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అమ్మ హౌస్ వైఫ్, నాన్న బ్యాంక్‌లో చేస్తున్నారు. అమ్మకి జ్వరమొచ్చినా, నాన్నకేదైనా అయినా చూసుకోవడానికి వాళ్ళిద్దరే. ఎందుకంటే వాళ్ళు అందుబాటులో లేరు. వాళ్ళున్నది అమెరికాలో. ఇదేంటంటే అప్పుడు నేను చెప్తున్నాను గదా! వాళ్ళ ఇంట్లో రెంట్‌కున్నాం మేము. ఇంకా అప్పుడప్పుడు వెళ్లి మేము గూడా చూసుకునేవాళ్ళం. చాలా అంటే చాలా మంచివాళ్ళండి. అసలు ఆ ఫ్యామిలీతో నేను కూడా ఒక మంచి అంటే ఇలా ఉండాలా అనేది కూడా నేను నేర్చుకున్నాను. ఆ పిల్లలు గూడా చాలా మంచి పిల్లలు. ఏమైందనంటే కరోనా వచ్చిందప్పుడు. వాళ్ళ మదర్‌కి కరోనా వచ్చింది. అప్పుడేంటంటే మనము అమెరికా నుండి ఇక్కడికి రావడానికి అక్కడ గూడా ఖచ్చితంగా చెక్ చేసి పంపిస్తున్నారు. అమ్మని చూడాలనే వాళ్ళ ఆలోచన. చూడలేకపోతున్నారు. చివరికి అమ్మ చనిపోయింది. కానీ పిల్లలిద్దరు ఎవరు రాలేదు. 3, 4 డేస్ వెయిట్ జేసినారు పిల్లల కోసమని. వాళ్ళ నాన్నగారు. నాకున్నది ఇద్దరు పాపలే. వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళిద్దరొస్తున్నారు. వాళ్ళ మదర్‌ని చూసుకుంటారు. ప్లీజ్ ఉంచండి అని 3, 4 డేస్ వెయిట్ జేసినా అసలు ఎవ్వరు ఒప్పుకోలేదు. అట్‌లీస్ట్ వీడియో కాల్ చేసి మేము వద్దని చెప్పామమ్మా. మీరే అమెరికాకు వెళ్ళి నాన్న నన్ను ఇంత దూరం పంపించారు. ఈరోజు చివరి క్షణాల్లో నేను అమ్మని చూసుకోలేకపోతున్నాను అని చెప్పి మేమే అక్కడ ఉన్న వాళ్ళందరమీ అస్సలు నిజంగా అదైతే చెప్తుంటే గూడా ఎంత బాధ అనిపిస్తదంటే చాలా చాలా బాధ అనిపిస్తది నాకు. ఇంకా మొత్తానికైతే వాళ్ళమ్మ చేసేసారు. చావైపోయింది. ఇంకా వాళ్ళ నాన్నగారే ఉన్నారనమాట. కరోనా కొంచెం తగ్గిన తర్వాత ఇద్దరు అమ్మాయిలొచ్చారు. నాన్న మీద కూడా బాగా ఏడ్చారు. కానీ అమ్మ లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే సెటిల్డ్ మంచి, మంచి ఫ్యామిలీ, మంచి హౌసెస్ వాళ్ళకి కొంచెం రెంట్‌కి ఇస్తే గూడా వచ్చేంత ఓకే. ఇప్పుడంతా బావున్నారు. కానీ అమ్మ లేదు. అమ్మతో వీళ్ళు స్పెండ్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత పెద్ద పాప మ్యారేజ్ చేశారు. చిన్న పాపకు గూడా మ్యారేజ్ చేశారు నాన్నగారు. కానీ అమ్మ లేదు. నాన్నగారు గూడా చనిపోయారు. ఇప్పుడు ప్రెజెంట్ ఆ ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. ఇంకా ఇల్లు అదంతా చూసుకుంటున్నారు. నేను ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, అరే మనకు డబ్బు అవసరమే, పేరు అవసరమే. కానీ అమెరికాకే పంపించాలా పిల్లల్ని? ఇక్కడ మనతో ఉండి మనం చదివించుకోలేమా? మనతో ఉన్న ప్రతి ఒక్క క్షణం ఈరోజు వాళ్ళకి అమ్మ లేదు. కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఏడ్చుకుంటున్నారు. ఏమని? అరే! మా అమ్మ ఈ తులసి చెట్టు తిరిగేది. మా అమ్మ ఇలా దీపం పెట్టేది. మాకిలా ఫుడ్ పెట్టేది. మమ్మల్ని ఇలా పిలిచేది అని. కానీ వీళ్ళు అమెరికాకి వెళ్ళిపోవడం వల్ల అమ్మని మిస్ అయ్యారు. అట్‌లీస్ట్ చూడడం గూడా లేదు.
ఆ నాన్నగారితో కొన్ని రోజులే గడిపారు. నేనెందుకు చెప్తున్నానంటే, మన పిల్లల్ని ఉన్నన్ని రోజులు మన దగ్గరే పెట్టుకుందాం. మనం ఇక్కడ ఏంటమ్మా అమెరికాకే వెళ్ళాలా? ఇక్కడ చదువుకోలేవా? ఇక్కడ లేవా చదువులు? ఇక్కడ లేవా ఉద్యోగాలు? ఏంటి అబ్బాయి మంచి ఫ్యామిలీలో మంచి పేరు రావాలి. ఏదో అబ్బాయిలు లేక మా అమ్మాయిలు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం అనుకుంటాం గానీ, మన పిల్లలు మనతో ఉన్నంత వరకు అరే! రేపటి దానికి రూపం లేదు. రేపెలా ఉంటదో ఇప్పుడొచ్చేది ఈ కరోనా అప్పటి నుండి మనీ అంత మ్యాటర్ కాదు. హెల్త్ ఇంపార్టెంట్. అవునా? ఉన్నన్ని రోజులు పెద్దవాళ్ళతో ఉండండి. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఆ చదువుల పేరుతో అమెరికాకని అంత దూరం వెళ్ళి, వాళ్ళ చిన్న చిన్న మెమోరీస్‌ని మిస్ చేసుకోవద్దు. వాళ్ళని చూసుకోండి. ఏమో నేనైతే చాలా అది బాగా నా మైండ్‌లో ఉండిపోయింది. మీకొక విషయం ఏంటంటే, నాకు కూడా ఇద్దరు అమ్మాయిలే. వాళ్ళు గూడా చదువుకుంటున్నారు. నేను మాత్రం అమెరికాకు పంపించనబ్బా! ఉన్నన్ని రోజులు పిల్లల్ని నాతోనే పెట్టుకుంటాను. పెళ్ళిళ్ళైనా ఏదైనా ఇంకా నేను దగ్గరుండి చూసుకుంటాను. ప్లీజ్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.